ఒక కేజీ ఫ్రెష్ ఫిష్ తిన్నే అప్ టు 200 గ్రామ్ ప్రోటీన్ మీకు వస్తుంది. ఒక కేజీ డ్రై ఫిష్ తిన్నైతే మీకు 600 గ్రామ్ వరకు ప్రోటీన్. చేపలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే ఎండు చేపలు, పచ్చి చేపల్లో ఏవి తింటే మంచిది? వేటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. 90% మన ఫ్రెష్ ఫిష్ తింటారు. ఒకటి 10% వాళ్ళు డ్రై చేప, ఎండి చేప తింటారు. ఫ్రెష్ చేప అయితే దానికి 18 to 20% వరకు ప్రోటీన్ ఉంది. ఎండి చేపలు అరౌండ్ 60% ప్రోటీన్. ఎండు చేప, పచ్చి చేపల్లో వేటితో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో కేంద్ర మత్స్య సాంకేతిక సంస్థ CIFT శాస్త్రవేత్తలు వివరించారు. ఫ్రెష్ ఫిష్ అయితే తొందరగా పాడైపోతుంది. ఏంటి దానిలో అరౌండ్ 80% నీరు ఉంది, వాటర్ ఉంది. వాటర్ కోసం సూక్ష్మాణు చాలా పెరుగుతుంది. సో అది తొందరగా పాడైపోతుంది. డ్రై ఫిష్లో అయితే అది నీరు తగ్గించేస్తారు. అది డ్రై చేసి నీరు తగ్గించేస్తే సూక్ష్మాణులకి నీరు లేదు, అది పెరుగుతానికి నీరు లేదు. అది కోసం అది షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంది. అది ఒక అడ్వాంటేజ్ డ్రై ఫిష్కి. అదే ఒక 6 month డ్రై ఫిష్ 6 month వరకు అప్ టు 6 month డ్రై ఫిష్ రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేయవచ్చు. దాని టేస్ట్ ఏమీ మారిపోలేదు. అది ఒక అడ్వాంటేజ్ డ్రై ఫిష్. 1 week మ్యాక్సిమం మీకు షెల్ఫ్ లైఫ్ ఉంది ఫ్రెష్ ఫిష్. పచ్చి చేప, ఎండు చేప రెండింటిలోనూ omega-3 ఫ్యాటీ ఆమ్లాలు, A, D, K, B12 వంటి విటమిన్లు, జింక్, మాగ్నీషియం, కాల్షియం, అయోడిన్, కాపర్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. అయితే ఎండు చేపలో నీరు అంతా బయటకు పోయి దానిలోని ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువ మొత్తంలో లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫిష్ ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంది, ఒక స్మెల్ ఉంది డిఫరెంట్ గా. అది మీకు ఇష్టం అయితే మీరు డ్రై ఫిష్ సెలెక్ట్ చేయవచ్చు. మరి కొంచెం వాళ్ళకి అది డ్రై ఫిష్ స్మెల్ ఇష్టం లేదు, అదైతే ఫ్రెష్ ఫిష్. అది మీ చాయిస్, మీకు ఏదో. కానీ న్యూట్రిషన్స్ ఎక్కువ డ్రై ఫిష్లే ఉంది. ప్రోటీన్ ఎక్కువ, ఫ్యాట్ ఎక్కువ, అన్ని మినరల్స్ ఎక్కువ అంతే డ్రై ఫిష్లో ఎక్కువ ఉంది. ఎండు చేపల వాసన కారణంగా ఇంట్లో ఉంచుకోవడం ఇబ్బందని భావించి ఎక్కువ మంది పచ్చి చేపలే కొంటారని చేపల వ్యాపారులు చెబుతున్నారు. పచ్చి వెళ్తాయమ్మా ఎక్కువ. పచ్చి ఎండివి కొంచెం తక్కువ. అంటే తేడా ఏంటంటే ఇంట్లో పెట్టుకోవడానికి కొంచెం తక్కువగా వస్తారనమాట. చేపలు ఎప్పటికప్పుడు తినేద్దాం అనే వాళ్ళు ఎప్పటికప్పుడు సేల్ అయిపోద్ది అనమాట. ఇది దాచుకోవడానికి కాబట్టి కొద్దిగా లేటుగా వెళ్తాయి అనమాట. పురుగులు పట్టకుండా చేపలు బాగా ఎండేందుకు, అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు చేపలకు ఉప్పుని ఎక్కువగా రాస్తారు. సాల్ట్ పెట్టి డ్రై చేయడానికి కారణం ప్రిజర్వేషన్ ఇంకా బాగా ప్రిజర్వ్ అవుతుంది. మనకి హాని చేసే సూక్ష్మజీవులు వాటిలో ఎక్కువగా డెవలప్ అవ్వకుండా ఉండటానికి సాల్ట్ ఉపయోగపడుతుంది. సాల్ట్ని పెడితే ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. సాల్ట్ పెట్టకుండా కూడా ఎండబెట్టవచ్చు. కాకపోతే వాటి డ్యూరబిలిటీ కన్నా వీటి డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ రోజులు బాగా ఉంటాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ఎండు చేపలను బీపీ, గుండె జబ్బులున్న వారు తినడం మంచిది కాదని వైద్యులు చెప్తుంటారు. అయితే ఎండు చేపల్లో ఉప్పు శాతాన్ని తగ్గించేందుకు వాటిని వండుకునేటప్పుడు CIFT అభివృద్ధి చేసిన ఒక పద్ధతితో పాటు కొన్ని సూచనలు చేశారు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ PVG. లో సాల్ట్ ప్రోడక్ట్, సాల్ట్ కూడా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి డ్రై చేయవచ్చు. అలాగా ఒక ప్రొసీజర్ నేను డెవలప్ చేశారు. సో అదిలో షుగర్ యాడ్ చేస్తే ఏంది కొంచెం సాల్ట్ అబ్సార్ప్షన్ తక్కువ వస్తుంది. నీకు ఒక 20% సాల్ట్ ఉందే, షుగర్ యాడ్ చేసి డ్రైన్ చేసినప్పుడు కొంచెం 14 వరకు తగ్గించేస్తారు. అదొక టెక్నాలజీ దాన్ని ఇప్పుడు డెవలప్ చేశారు. ఎండి చేప కొంచెం నీళ్ళు పెట్టేస్తే కొంచెం సాల్ట్ పాడైపోతుంది. అని నార్మల్లీ 40 degrees Celsius వాటర్ వెడిగేసి దాంట్లో ఒక 1/2 hour ఎండి చేప పెట్టయితే కొంచెం సాల్ట్ నీరు అబ్జర్వ్ చేస్తారు. అది కొంచెం మంచి ప్రాసెస్. మళ్ళీ ఇంకా కొంచెం సర్క్యులేషన్, సపోజ్ వాటర్ సర్క్యులేట్ చేస్తే ఎక్కువ సాల్ట్ రిమూవ్ చేయవచ్చు. అలాగా కొంచెం మీరు ప్రొసీజర్ చూడేస్తే మీకు బాగానే సాల్ట్ కాన్సన్ట్రేషన్ తగ్గించేసి మీకు తినవచ్చు. ఒకే మోతాదులో ఎండు చేపలు, పచ్చి చేపలు తింటే ఏవి ఎక్కువ పోషకాలను అందిస్తాయన్న దానిపై CIFT చేసిన పరిశోధనకు సంబంధించిన వివరాలను డాక్టర్ PVG వివరించారు.
ఒక కేజీ ఫ్రెష్ ఫిష్ తిన్నే మీకు మాక్సిమం 20% అప్ టు 200 గ్రామ్ ప్రోటీన్ మీకు వస్తుంది. ఒక కేజీ డ్రై ఫిష్ తిన్నైతే మీకు 600 గ్రామ్ వరకు ప్రోటీన్ వస్తారు. ఫస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ డ్రై ఫిష్.